శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే లక్ష్మీదేవి ఎలా పుట్టిందో దాన్ని బట్టి ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే దాని ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సులభంగా లభిస్తాయి. ఒక్కొక్క మన్వంతరంలో లక్ష్మీదేవి ఒక్కొక్క రకంగా పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు. స్వారోచిష అనే మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి పుట్టింది, అగ్ని శక్తిగా ఆవిర్భవించింది. కాబట్టి శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మీ ఇంట్లో అగ్నికి సంబంధించిన దిక్కైనటువంటి ఆగ్నేయ దిక్కులో దీపం పెట్టాలి. ప్రతిరోజు శ్రావణ మాసంలో ఆగ్నేయం మూల ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఇలా ఆగ్నేయ దీపాన్ని వెలిగిస్తే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం చాలా తొందరగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో నీళ్ల నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు. లక్ష్మీదేవి నీళ్ల నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉంటే నీళ్లతో అభిషేకం చేయాలి. లక్ష్మీదేవికి వట్టి వేళ్ళు అంటే చాలా ఇష్టం. వట్టి వేళ్ళు కొన్ని నీళ్లలో కలిపి ఆ నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి శ్రావణ మాసంలో అభిషేకం చేస్తూ లక్ష్మీనామాలు చదువుకుంటే లక్ష్మీదేవి గల్లు గల్లుమని మీ ఇంట్లో నాట్యం చేస్తుంది. అలాగే లక్ష్మీదేవి రైవత అనే మన్వంతరంలో మారేడు చెట్టు నుంచి పుట్టిందని, ఆ తర్వాత లక్ష్మీదేవి మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో మారేడు దళాలు తీసుకొని ఆ మారేడు దళాల మీద గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవి ఫోటోకు పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే చాక్షువ అనే మన్వంతరంలో లక్ష్మీదేవి ఒక తామర పువ్వు నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు. పద్మ పుష్పం అంటే లక్ష్మీదేవికి ఇష్టం. ఎందుకంటే పద్మం నుంచే లక్ష్మీదేవి చాక్షువ అనే మన్వంతరంలో పుట్టింది. కాబట్టి శ్రావణ మాసంలో పద్మ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవి ఎలా పుట్టిందో తెలుసుకొని దాన్ని బట్టి లక్ష్మీదేవికి ప్రియమైన శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండిట్లో ఉంటుందని, వీటిని లక్ష్మీ నివాస స్థానాలు అంటాలని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి శ్రావణ మాసంలో సీతాఫలం దానం ఇస్తే చాలా మంచిది. దానిమ్మ పండు గింజలు లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే ఇంటి ఆవరణలో దానిమ్మ చెట్టు లేని వాళ్ళు ఎవరైనా సరే శ్రావణ మాసంలో మీ చేత్తో దానిమ్మ మొక్క నాటండి. దానికి రోజు శ్రావణ మాసంలో నీళ్లు పోయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కాలి అందెలు గల్లు గల్లుమని మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. లక్ష్మీదేవికి సంబంధించిన ఒక మంత్రం ఉంది, దాన్ని విమల మంత్రం అంటారు. ఆ మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ, ఇది మంత్రం. దీన్ని విమల మంత్రం అంటారు. మగవాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ ఈ విమల మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోండి. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఆడవాళ్ళైతే ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రం రోజు 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా శ్రావణ మాసం మొత్తం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోండి. సంవత్సరంలో వచ్చే అన్ని పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు చేసుకోవాలో, ఏ పూజ చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మీ సమస్యలన్నిటికీ మంచి పరిష్కార మార్గాలు లభిస్తాయి. పండుగల సందర్భంగా ఏ పూజలు చేసుకోవాలో సవివరంగా మీకు తెలుస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.